Now third lesson, what makes a good summary. In the previous lessons you have learned what is effective paraphrasing and steps to paraphrase. ఇంతకుముందు లెసన్స్లో మనం paraphrasing ఏ రకంగా రాయాలో నేర్చుకున్నాం. In this and the next lesson you will learn what makes a good summary and how to write a summary. ఈ లెసన్లో మనం సమ్మరీ ఏ రకంగా చేయాలో అని నేర్చుకుంటాం. గుడ్ సమ్మరీ. As paraphrasing, summarizing is also putting down the main ideas of someone else's work in your own words. పారాఫ్రేజింగ్ లానే సమ్మరైజింగ్ కూడా మెయిన్ పాయింట్స్ని తీసుకుని మన సొంత వర్డ్స్లో రాయాల్సి వస్తుంది. హౌఎవర్ ఏ సమ్మరీ ఈజ్ ఆల్వేస్ షార్టర్ దాన్ ద ఒరిజినల్. సమ్మరీ ఇప్పుడు కూడా ఒరిజినల్ టెక్స్ట్ కంటే కూడా తక్కువగా చిన్నగా ఉంటుంది. సిన్స్ ద ఐడియా ఈజ్ టు ఇన్క్లూడ్ ఓన్లీ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ద ఒరిజినల్ వర్క్ అండ్ టు లీవ్ అవుట్ ద ఇర్రెలవెంట్. ఎందువల్లంటే అందులో ముఖ్యమైన పాయింట్స్ని తీసుకుని ముఖ్యం కానివి మనం ఇర్రెలవెంట్గా ఉన్న వాటిని మనం తీసేస్తాం. సమ్మరైజింగ్ ఇస్తాం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రీప్రొడ్యూస్ ద ఎంటైర్ ఒరిజినల్ టెక్స్ట్. మొత్తం టెక్స్ట్ అంతా తిరిగి రాయటం అనేది సాధ్యం కాదు కాబట్టి. హెన్స్ ఇట్ ఈస్ నెససరీ టు సమ్మరైజ్ ద ఒరిజినల్ టు మీట్ స్పెసిఫిక్ నీడ్స్. అందువలన ముఖ్యమైన విషయాల్ని ఒక స్పెసిఫిక్ నీడ్స్ కోసం వాటిని మనం సమ్మరీ చేస్తాం. ఇట్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు నోట్ మేకింగ్ సిన్స్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు రైట్ ఏ సమ్మరీ. అది ఇంచుమించు నోట్ మేకింగ్కి రిలేటివ్గా ఉంటుంది. Thus, a summary is nothing but putting together the main ideas in the note making in a sequentially written form. అందువల్ల అవన్నీ ముఖ్యమైన పాయింట్స్ని వరుస క్రమంలో రాయటం జరుగుతుంది. A good summary is one which is simple, clear and well structured. గుడ్ సమ్మరీ అనేది సింపుల్గా మరియు క్లియర్గా వెల్ స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఇట్ కంటైన్స్ మెయిన్ థీమ్ అండ్ సపోర్టింగ్ ఐడియాస్. ముఖ్యమైన థీమ్ని అండ్ సపోర్టింగ్ ఐడియాస్ని కలిగి ఉంటుంది. ఇట్ ఈజ్ రిటర్న్ ఇన్ అవర్ ఓన్ వర్డ్స్. మన సొంత వర్డ్స్తో రాయాల్సి వస్తుంది. ఇట్ కంటైన్స్ వెరీ ఫ్యూ వర్డ్స్. తక్కువ వర్డ్స్తో మనం సెంటెన్సెస్ రాయాల్సి వస్తుంది. ఏ గుడ్ సమ్మరీ డస్ నాట్ కంటైన్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ఒరిజినల్ టెక్స్ట్. ఒరిజినల్ టెక్స్ట్లో ఉన్న సెంటెన్సెస్ని తిరిగి రీరైట్ చేయకూడదు. దే ఆర్ రీప్లేస్డ్ విత్ సెంటెన్సెస్ విచ్ కంటైన్ ద సేమ్ సెమాంటిక్స్. అదే భావం అదే అర్థం వచ్చే విధంగా మన సొంత వర్డ్స్లో అంటే సినానిమస్గా వాటిని రాయాల్సి వస్తుంది. ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ వ్యూస్ ఆర్ ఒపీనియన్స్. అలాగే కొత్త సమాచారాన్ని కానీ మన పర్సనల్ వ్యూస్ కానీ ఒపీనియన్స్ కానీ రాయకూడదు. అండ్ డస్ నాట్ యూజ్ సింబల్స్ అండ్ అబ్రివేషన్స్ యాజ్ యూ డూ ఇన్ నోట్ మేకింగ్. నోట్ మేకింగ్లో రాసినట్టుగా మనం సింబల్స్ కానీ అబ్రివేషన్స్ కానీ రాయకూడదు. ఇట్ డస్ నాట్ మొత్తం సంగ్రహంగా కాంప్రహెన్సివ్గా మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. కింద ఒక పాసేజ్ ఇవ్వడం జరిగింది, దాని సమ్మరీ చూడండి. సైకలాజికల్ స్ట్రెసర్స్ అంటే మానసిక ఒత్తిడికి కారకాలు. హౌఎవర్ అవర్ మేజర్ ఫోకస్ వైల్ డిస్కసింగ్ హార్ట్ డిసీజెస్ ఈజ్ ఆన్ సైకలాజికల్ స్ట్రెసర్స్. ముఖ్యంగా సైకలాజికల్ స్ట్రెసర్స్ అనేవి ఏ రకంగా ఉంటాయి, అవి ఏ రకంగా హార్ట్ డిసీజెస్కి కారకాలు అవుతాయి అనేది డిస్కస్ చేస్తున్నారు. Psychological causes of stress revolve around the fact as to how we mentally react to various events and problems happening around us and how we look at the world and life in general. మన చుట్టూ జరిగే సంఘటనల పట్ల మన ప్రపంచాన్ని ఏ రకంగా చూస్తాము, మనం ఏ రకంగా రియాక్ట్ అవుతాం అనే దాని మీద మన మానసికమైనటువంటి ఒత్తిడి మీద దానికి ఫలితం చూపిస్తుంది. ఇఫ్ యూ రియాక్ట్ టు వేరియస్ థింగ్స్ విత్ నెగిటివ్ ఎమోషన్స్, ఏదన్నా ఒక విషయాన్ని నెగిటివ్గా చూసినట్లయితే అంటే కోపంతో కానీ, ఫియర్ అంటే భయంతో కానీ, హేటెడ్ అసహ్యంతో కానీ, జలసీ అంటే అసూయతో కానీ, రివెంజ్ అంటే పగతో కానీ, వర్రీ అంటే బాధతో కానీ, ఇరిటేషన్ అంటే చిరాకుతో కానీ, ఫ్రస్ట్రేషన్ అంటే నిరాశతో కానీ, యాంగ్జైటీ అంటే మరీ ఓవర్ కుతూహలంతో చూసినట్లయితే అది నెగిటివ్గా అనిపిస్తుంది. వీఆర్ బౌండ్ టు బీ స్ట్రెస్కి గురవుతాం. టు ఇలస్ట్రేట్ విత్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్, సపోజ్ యువర్ టీవీ హ్యాస్ సడన్లీ గాన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ యువర్ హౌస్. ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇంట్లో సడన్గా టీవీ అనేది పాడినట్లయితే వన్ వే ఈజ్ టు ఫీల్ టెన్స్. ఒక రకంగా టెన్స్గా ఫీల్ అవుతాం యాజ్ టు వై ఇట్ హ్యాస్ హ్యాపెండ్, ఎందుకని ఆ రకంగా జరిగిందని చెప్పేసి. ద టీవీ వాజ్ సో కాస్ట్లీ, టీవీ చాలా ఖరీదైంది.
నౌ ఐ కాంట్ ఎంజాయ్ ద టీవీ. ఇప్పుడు టీవీని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. అనదర్ సాధారణం. థింగ్స్ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అండ్ ఐ షుడ్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ మై ఈవెన్చువాలిటీ ఇన్ లైఫ్. ఇలాంటి విషయాల్లో మనం ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. దిస్ టైప్ ఆఫ్ థింకింగ్ వోంట్ క్రియేట్ స్ట్రెస్ ఇన్ యూ. ఈ రకంగా మనం పాజిటివ్గా చూసినట్లయితే, సానుకూలంగా చూస్తే మన మీద ఎలాంటి స్ట్రెస్ అనేది క్రియేట్ అవ్వదు. హెన్స్ సైకలాజికల్ కాజెస్ ఆఫ్ స్ట్రెస్ కెన్ బి వెరీ ఈజీలీ ఎలిమినేటెడ్ బై రీఅడ్జస్టింగ్ యువర్ యాటిట్యూడ్స్ అండ్ రియాక్షన్స్ టువార్డ్స్ వేరియస్ థింగ్స్ ఇన్ లైఫ్. కాబట్టి సైకలాజికల్గా, మానసికంగా ఇలాంటి ఒత్తిడికి కారకాలను మనం ఎలిమినేట్ చేయాలంటే మన యాటిట్యూడ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే మన యొక్క రియాక్షన్స్ కూడా, విషయాల పట్ల ఏ రకంగా రియాక్ట్ అవుతారో కూడా మనం దానివల్ల అడ్జస్ట్ చేసుకోవాలి. ఈవెంట్స్ ఆర్ వేరియస్ ఇన్సిడెంట్స్ దెమ్సెల్వ్స్ డోంట్ క్రియేట్ స్ట్రెస్. నిజానికి ఏ సంఘటనలు కూడా, ఏ విషయాలు కూడా మన మీద స్ట్రెస్ని క్రియేట్ చేయు. ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ యాటిట్యూడ్ అండ్ అవుట్లుక్ టువర్డ్స్ దెమ్ విచ్ క్రియేట్ స్ట్రెస్. వాటి పట్ల మనం చూసే విధానం, మనం రియాక్ట్ అయ్యే విధానం, మన దృక్పథమే మన మీద స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఇఫ్ యూ కెన్ లెర్న్ టు వ్యూ ఎవ్రీథింగ్ పాజిటివ్లీ, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు బీ ఇన్ స్ట్రెస్. మనం ఏదన్నా సానుకూలంగా, పాజిటివ్గా చూసినట్లయితే మన మీద ఎలాంటి స్ట్రెస్ కానీ, ఒత్తిడి కానీ ఉండదు. ఇన్ ఫ్యాక్ట్, ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ పాయింట్ అవుట్ దట్ నో సర్కమ్స్టాన్స్ కెన్ యాక్ట్ యాజ్ స్ట్రెస్సర్ వితౌట్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ నెగిటివ్ రియాక్షన్స్. ఇంతకుముందు చెప్పినట్టుగానే మనలో ఉన్న నెగిటివ్ రియాక్షన్సే మన మీద ఒత్తిడికి కారకం అవుతాయి. వీ కెన్ ఆల్వేస్ రీడ్ పాజిటివ్లీ ఈవెన్ టువార్డ్స్ ద మోస్ట్ నెగిటివ్ అండ్ మెజరబుల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ లైఫ్. మరి ఇప్పుడు కూడా ఏ విషయం పట్ల అయినా సరే, ఎలాంటి దుర్భరమైన పరిస్థితి అయినా సరే ఏర్పడినప్పుడు వాటి పట్ల మరి ఇప్పుడు కూడా సానుకూలంగా, పాజిటివ్గా చూడాలి. ఇట్ ఈజ్ జస్ట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాజరేషన్ టు సే, ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. మెంటల్ ఆల్టిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. మానసికంగా ఉన్నతంగా ఉండటం అనేది జీవితంలో అన్నిటికంటే గొప్ప విషయం. సమ్మరీ చూడండి. డాక్టర్స్ ఫోకస్ ఎ గ్రేట్ డీల్ ఆన్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వైల్ డిస్కసింగ్ హార్ట్ డిసీజెస్ బికాజ్ మెంటల్ రియాక్షన్ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎ పర్సన్స్ యాటిట్యూడ్ టువార్డ్స్ లైఫ్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ క్రియేటింగ్ స్ట్రెస్. సేమ్ అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. చివరికి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఏ రకంగా ఏర్పడతాయి, సైకలాజికల్ స్ట్రెస్సెస్ ఏ రకంగా ఏర్పడతాయి, అవి ఏ రకంగా హార్ట్ డిసీజెస్కి కారణమవుతాయి అనేది డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, మన యొక్క మానసిక రియాక్షన్ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, బాహ్య ప్రపంచంలో ఏర్పడే విషయాల్ని మనం ఏ రకంగా చూస్తున్నాం, ఒక పర్సన్ యొక్క యాటిట్యూడ్, పర్సన్ యొక్క వే ఆఫ్ థింకింగ్ అనేది లైఫ్ పట్ల ఏ రకంగా ఉంది అనేది తన జీవితంలో ఒక మేజర్ రోల్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. అదే మన మీద ఒక స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. నెగిటివ్ ఎమోషన్స్ లైక్ యాంగర్ అండ్ జెలసీ కెన్ బి అవాయిడెడ్ బై చేంజింగ్ వన్స్ వే ఆఫ్ థింకింగ్. అలాగే మనలో ఉన్నటువంటి సహజమైన లక్షణాలు, యాంగర్ కోపం కానీ, జలసీ అసూయ కానీ, వీటిని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు మన మానసిక పరిస్థితిని జాగ్రత్తగా, అంటే మన వే ఆఫ్ థింకింగ్, యాటిట్యూడ్ మార్చుకోవడం ద్వారా. అండ్ బై అడాప్టింగ్ ఏ పాజిటివ్ అండ్ మెచ్యూర్ యాటిట్యూడ్ టువార్డ్స్ ప్రాబ్లమ్స్. ఓ పాజిటివ్గా, మెచ్యూర్గా ఆలోచించినట్లయితే ఎలాంటి స్ట్రెస్ కూడా మన మీద, ఎలాంటి ఒత్తిడి కూడా మన మీద ఉండదు. స్మాల్ యాజ్ వెల్ యాజ్ సీరియస్ వన్స్, అవి చిన్నవి కావచ్చు, ప్రాబ్లమ్స్ పెద్దవి కావచ్చు. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ అగ్రీ దట్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ కెన్ మినిమైజ్ స్ట్రెస్ అండ్ దేర్ బై ఎన్ష్యూర్ ఏ హెల్దీ లైఫ్. ఈ రకంగా మనం పాజిటివ్గా ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతే అలా లీడ్ చేయడానికి మానసికంగా, శారీరకంగా కూడా దోహదపడుతుంది. వెన్ యూ రీడ్ ద టెక్స్ట్ అండ్ సమ్మరీ యూ విల్ ఫైండ్ ద ఫాలోయింగ్ మెయిన్ పాయింట్స్ ఇన్ బోత్. ఇప్పుడు ఇవన్నీ చూసినట్లయితే మెయిన్ పాయింట్స్ మనం గ్రహిస్తాం. రోల్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ హార్ట్ డిసీజెస్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, మెంటల్ రియాక్షన్ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇన్సిడెంట్స్. ఇవన్నీ కూడా అంటే మానసికంగా మనం ఏ రకంగా రియాక్ట్ అవుతాం అన్నది. నెగిటివ్ రియాక్షన్స్, ఎమోషన్స్ సచ్ యాజ్ యాంగర్, జెలసీ లీడింగ్ టు సైకలాజికల్ స్ట్రెస్. ఇవన్నీ కూడా మనకి మానసిక ఒత్తిడి గురి చేస్తాయి. ఏ సింపుల్ అన్ప్లెజెంట్ ఇన్సిడెంట్, బ్రేక్ డౌన్ ఆఫ్ టీవీ కెన్ లీడ్ టు స్ట్రెస్. అక్కడ చిన్న విషయం కూడా, సడన్గా టీవీ ఆగిపోవడం కూడా మనకి స్ట్రెస్కి గురి చేస్తుంది.
చేంజింగ్ వన్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ అండ్ డెవలపింగ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ కెన్ కంప్లీట్లీ ఎలిమినేట్ స్ట్రెస్. అలాగా చేంజ్ చేసుకోవటం, యాటిట్యూడ్ మార్చుకోవటం లేదా ఓ పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవడం కూడా మనలో ఉన్న స్ట్రెస్ని ఎలిమినేట్ చేస్తుంది, నిర్మూలిస్తుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ పాయింట్ అవుట్ దట్ పాజిటివ్ రియాక్షన్ కెన్ లెసన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద వర్స్ట్ పాసిబుల్ ఇన్సిడెంట్. మనలో ఉన్నటువంటి పాజిటివ్ రియాక్షన్ ఏదైనా సరే, ఏ విషయం పట్ల అయినా సరే మన మీద పడే ప్రభావాన్ని, చెడు ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఏ పర్సన్స్ యాటిట్యూడ్ డిసైడ్స్ హిజ్ ఆర్ హెర్ స్టేట్ ఆఫ్ మెంటల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ వెల్బీయింగ్. అలాగే తనలో ఉన్నటువంటి ఆలోచన విధానం, ఆ దృక్పథం అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక మరియు శారీరక స్థితిని తెలియపరుస్తుంది. సో దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ అవర్ థర్డ్ లెసన్.